యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం. నేను రమేష్ పోదరాజు. మూడు ముఖ్యమైన అంశాలు మాట్లాడుకోబోతున్నాం మనం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముందుగా సామాన్యుల రేషన్ కార్డు అనే ఒక హెడ్లైన్ పెట్టి నేను రేషన్ కార్డుకు సంబంధించి ఇన్స్టా రీల్స్ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఈ రేషన్ కార్డులు ఎందుకు అనే ఒక చర్చ మొదలైంది. అయితే గత ప్రభుత్వం 9-10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయం ఎందుకు తెర మీదకి వచ్చింది అని అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాను అమలు చేయబోయే 6 గ్యారంటీలకు సంబంధించి అన్నిటికీ రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోబోతున్నారు ఒక వార్త వచ్చింది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంబానీ కూడా ఆధార్ కార్డు ఉంటుంది, కానీ రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది? బిలో పావర్టీ లైన్ అంటే దిగువ మధ్యతరగతి అణగారిన వర్గాలకి పేదవాళ్ళకి మాత్రమే ఈ రేషన్ కార్డు ఉంటుంది. సో దాన్ని బేసిక్ చేసుకొని దాన్ని పరిణామాలు తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయడం కరెక్ట్ అని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రేషన్ కార్డుల గురించి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఎవరైతే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ప్రభుత్వ సంక్షేమంలో భాగమై ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరినీ, మీరు ఆల్రెడీ ప్రభుత్వం మీ సంక్షేమాన్ని చూసుకుంటుంది, మీకు అన్ని విషయాలలో కన్సెషన్ ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంది, ఉద్యోగ భద్రత ఉంది, రకరకాల భద్రత ఉన్నాయి. మీ సంక్షేమాన్ని ఆల్రెడీ ప్రభుత్వం చూసుకుంటుంది. మరి పేద మధ్యతరగతి వాళ్ళని ఎవరు చూసుకోవాలి? వాళ్ళకి సంక్షేమ పథకాలు అందొద్దా? ఇది క్లియర్గా మన చుట్టూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే కొంతమంది చేస్తున్న పరిస్థితి. రేషన్ కార్డు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇయ్యం, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇయ్యం. కొన్ని రకాల సంక్షేమ పథకాలు తప్పేముంది? ప్రభుత్వం నుంచి మీరు ఆల్రెడీ ప్రభుత్వం మీ సంక్షేమం ఆల్రెడీ చూసుకుంటుంది కదా. ఏ ఉద్యోగం లేని, ఏ ఆధారం లేని కుటుంబాలకి ప్రభుత్వం సహాయపడితే తప్పేముంది? ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా నేను ఉద్యోగులు ప్రశ్నిస్తున్నాను. పేద మధ్యతరగతి వాళ్ళకు ఈ హెల్ప్ జరగదా? వేలకు వేలు ఉద్యోగాలు, జీతాలు, ఇంకా అదనపు రాబడి కూడా ఉంటుంది కొంతమందికి. మరి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఇది ఒకసారి బాగా ఆలోచించాలి. ఇది రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకోవడం చాలా ముఖ్యం, కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నా. రేషన్ కార్డు లెక్కలకు తీసుకోవాలి ఒక్కటి. ఇక రెండోది, ఈ బీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి చూసిన నేను, కాస్త లేట్ అయింది అనుకోవచ్చు, నేను మొన్ననే ఎప్పుడో ట్రెండ్ అయినట్టుంది. దీని మీద ఏముందంటే, ప్రగతి భవన్ పొమ్మన్నది బీఆర్ఎస్ పార్టీ రమ్మన్నది అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి ఒక స్టోరీ రాశారు. ఏంది? ఇల్లందు అన్నపూర్ణకు అండగా కేటీఆర్ ₹1,00,000 సాయం చేశారు. ఈ ఇల్లందు అన్నపూర్ణ అంటాం ఎవరు అంటే, ప్రగతి భవన్కు ఏదైతే ప్రజాభవన్ అని మార్చిరో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడికి 4-5 సార్లు పోయిందట. సమస్య సాల్వ్ కాలేదని చెప్పేసి ఏదో జరిగితే ఫోకస్ ఎక్కువ జరిగింది కాబట్టి ఆమెను కేటీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పిలిపించి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాట. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను నేను కేటీఆర్ గారు, కానీ దాని ఏమంటారు, ఆ యాక్టివిటీని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్సర్ చెప్పండి. ఈ ఇల్లందు అన్నపూర్ణ అనే ఆవిడకి ఆమె జీవితం దుర్భరంగా ఉంది, కుటుంబ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి వార్తలు వచ్చింది. ఈ దుర్భరమైన జీవితం ఎన్ని రోజుల నుంచి ఆమె కొనసాగిస్తుంది? కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత 15 నెల రోజుల నుంచా, అంతకంటే ముందు నుంచా? ఇది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్భర జీవితంలోకి వచ్చిందా? ఓకే, అంతకంటే ముందు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈమె దుర్భర జీవితం గడుపుతుంది అనుకుందాం. మరి అప్పుడు ఎందుకు మీరు సహాయం చేయలేదు? ఒకటి లేదు, మా దగ్గర రాలేదు, అప్పుడు మా ప్రజా దర్బార్ లేదు, గేట్ కంచెలు వేసినా మేము దొరగడీలు లెక్క పాలించినా మా దగ్గర రాలేదు అన్నారు. మీ దగ్గరికి వస్తే సాయం హెల్ప్ జరుగుతుంది అనే ఆలోచన కూడా ప్రజలకు లేదా? అప్పుడు మరి మీ దగ్గర రాలే అంటే మీ దగ్గరకు వస్తే సహాయం జరుగుతుంది అనే ఆలోచన కూడా మీకు లేదు. అట్లాంటి మీ దగ్గర రావాలి, హెల్ప్ తీసుకోవాలనే ఆలోచన కూడా సామాన్యులకు కలిగే పరిస్థితి లేకుండా అన్నట. మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గెయిన్ అవుతుంది పార్టీకి, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి పడేసారు, ఓపెన్ గేట్లన్నీ తెరిచేసారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడైతే ఫోకస్ అయిన ఒక క్యాండిడేట్ తీసుకపోయి మీరు ₹1,00,000 ఇచ్చారు కదా. ఓకే, మరి ఇప్పుడు ప్రజావాణిలో సమస్యలు సాల్వ్ కానీ వాళ్ళందరూ అప్లికేషన్ మీరు తీసుకోండి, స్టార్ట్ చేయండి, తప్పేముంది? ప్రభుత్వం చేయలేని పని మేము చేసినామని చెప్పుకుంటారు కదా. ప్రగతి భవన్ దగ్గర మీకు సమస్యలు సాల్వ్ కానీ వాళ్ళందరూ మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రండి అని ఒక ప్రకటన చేసి టైమింగ్స్ పెట్టారు. దానికి కూడా చూద్దాం ఎవరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో. కనీసం అట్లన్నా మీరు సంపాదించిన దానికి ఖర్చు అవుతుంది. ఇది ఒక వార్త, ఇది పొలిటికల్ గెయిన్ కానీ చూడొచ్చు మనం ఈ వార్త పెద్దగా. అసలు నేనే దాన్ని నిలబెట్టి చేసినట్టు అయిపోయింది, పెద్దగా ఎవరు పట్టించుకోలే, బట్ నేను తీసిన విషయం. ఇంకోటి 50 లక్షల కోట్ల సంపద సృష్టి, ఇది ఒక బాగా చర్చ. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం, వీళ్ళేదో శ్వేతపత్రం. పత్రాలు ఏమైనా అక్కడ లెక్కలు అయితే గవే ఉన్నాయి, పెద్దగా ఏం మారలేదు. వాళ్ళు చేసిపోయిన నిర్వాహకాలన్నీ బయటపడ్డ పరిస్థితి.
ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. ఓకే, మనం ఏం చెప్పినాం, 50 లక్షల కోట్ల సంపద సృష్టించినాం. ఓకే, గత 50 ఏళ్లుగా కుంటుపడిన నాశనమైన రాష్ట్రాన్ని మేము బాగు చేసినాం, బంగారుమయం చేసినాం, అద్భుతమైన తెలంగాణను తీర్చిదిద్దినాం అనే క్యాప్షన్ కూడా పడుతున్నాయి. నేను ఏదో గాలిలో తీసుకురాలే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దేంట్లో పోయినా కూడా ఇవి కనబడతాయి. 50 లక్షల కోట్ల సంపద సృష్టించినాం, బంగారు తెలంగాణ చేసినాం, 50 ఏళ్ల కష్ట గోసలకు తీర్చేసినాం. అంత బాగుంది కదా తెలంగాణ. మరి అన్ని బాగున్నాక, ఇంత వెళ్తున్నాక తెలంగాణకి, ఇంత ధనిక రాష్ట్రంగా మీరు చేసిన తర్వాత ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇచ్చిరని విమర్శించడానికి మనకు హక్కు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇచ్చింది అంటారు కదా. అరే గంత ఆస్తుంది, నువ్వు సృష్టించిన 50 లక్షల కోట్ల ఆస్తుంది, ఇంకా నువ్వు లెక్కలు చెప్పని ఆస్తి మొత్తం ఉంది, బంగారు తెలంగాణ చేసినావు, ఎందుకు ఆచరణ సాధ్యం కాదు హామీలు? ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆచరణ సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. మీరు అనేది కాంగ్రెస్ ఒక 15,000 ఇస్తా అంటే మీరు 16,000 ఇస్తా అని చెప్పేసి అన్నట్టుగా నాకు కొంచెం సమాచారం ఉంది. ఏది రైతు బంధు, మీరు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. మరి మీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ 16,000 ఏడికి గెలిచేటోళ్ళు మీ ఇంట్లోకెళ్ళే తీయరు కదా. ఈ 16,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు మీరు? మీకు అప్పుడు సాధ్యమవుతుండేనా? నిధులు మీరు ఎక్కడి నుంచి తెచ్చేటోళ్ళు? మీ అవినీతి, మీ అక్రమాల సంపాదనకి తీసి పెట్టేటోళ్ళ ప్రజలకి ఎక్కడి నుంచి? ఆన్సర్ చేయండి దీనికి. ఎవరైనా కామెంట్లో పెట్టినా సరే దీనికి చర్చకు నేను సిద్ధం. సో ఈ విధంగా ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా, ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, ప్రజల మనసుని మార్చే విధంగా మీరు ఎన్ని చిల్లరేషాలు వేసినా అవి నడివి ఇక్కడ నడుస్తుంది ఒక పాలన. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొన్ని రోజులు చూద్దాం. మీరు ఎంతగానో మీకు చింతశుద్ధి ఉంది, ప్రభుత్వం మీద పోరాటం చేసే చింతశుద్ధి ఏందో నేను కూడా చూస్తా. నాలాంటి ప్రతిపక్ష పాత్ర పోషించే చాలా మీడియాలు ఉన్నాయి, చాలా అంశాలని సమస్యలు లేవనెత్తాయి. అప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధి చాటుకుంటారో చూస్తాం. బ్రహ్మాండంగా ధర్నా చౌక్ లోపల ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలుపుకునే హక్కు ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో మస్తు స్వేచ్ఛ ఉంది. మీరు నీ చిత్తశుద్ధితోటి ఎంత కొట్లాడతారో చూస్తాం. ఇక సో ఇది ఈ 50 లక్షల కోట్ల సంపద ముచ్చట, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ₹1,00,000 ఇచ్చిన ముచ్చటకి ఇవన్నీ ముచ్చలేదు గిట్టినాయి. సో ఇది ఓవరాల్గా సోషల్ మీడియాని వాస్తవానికి పాపం వీళ్ళ సోషల్ మీడియా కూడా డల్ అయిపోయింది, అంత ఎఫెక్టివ్ ఏం పని చేయలేదు. ఎందుకంటే ఈ వార్త ఇంకా బాగా అలసలు కావాల్సింది కానీ పెద్దగా చేసుకోలేకపోయారు వాళ్ళు. చిన్న ఏదో మూలం పడి ఉంటే ఇంకా నేనే చేసిన. ఎందుకైనా మంచిది ఇట్లాంటి ఇంకా ముందు ముందు జరుగుతాయి కాబట్టి చెప్పే ప్రయత్నం చేసిన. సో ఓవరాల్గా ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తంతు, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతే నిజంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడక్కడ వ్యాఖ్యలు చేసి ఇందాక నాకు వార్త చెప్పాను నేను. పార్టీ 4 ముక్కలు అవుతుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. ఈ రాజగోపాల్ రెడ్డి ఏమో అసలు ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవకపోతే ఇక భూస్థాపితం అయిపోతుంది. నిజంగానే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక వెలిగిన ప్రాంతీయ పార్టీ భూస్థాపితం కాబోతుందా? తిరిగి పునర్జన్మ ఎత్తి తన ప్రభావాన్ని చాటుకుంటుందా అనేది ఇక వేచి చూడాల్సిందే. స్టేట్ యూన్ సామాన్ చేతిలో బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పుత్రాజ్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.